సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసిన విధంగానే ప్రతి ట్రైన్ ఇంజిన్ మీద ఇలా నేమ్స్ అనేవి ఉంటాయి. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ ఇంజిన్. ఈ ఇంజిన్ని చాలా ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే చూసి ఉంటారు. దీని పేరు వచ్చేసి WAP7. అసలు WAP7 అంటే ఏంటో తెలుసుకుందాం. సో డబ్ల్యూ అంటే వైడ్, అంటే ఇప్పుడు మనం వాడుతున్న ట్రాక్స్ని వైడ్ గేజ్ అంటారు. సో మన ఇండియన్ రైల్వేస్లో 4 టైప్స్ ఆఫ్ గేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్రాడ్ గేజ్, దీన్నే వైడ్ గేజ్ అంటారు. ఇంకొకటి మీటర్ గేజ్, నేరో గేజ్ అండ్ స్టాండర్డ్ గేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే ఏసీ కరెంట్. ప్రతి ట్రైన్ ఇంజిన్ మీద చూస్తే మీకు ఇలాంటి ఒక డివైస్ అయితే కనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి ప్యాంటోగ్రాఫ్. ఇది ఏం చేస్తుందంటే పైన ఉన్న కాంటాక్ట్ వైర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి కరెంట్ అనేది తీసుకొని ఇంజిన్కి సప్లై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పి అంటే ఈ ఇంజిన్స్ని ప్యాసింజర్స్ ఎక్కే ట్రైన్స్కి కనెక్ట్ చేస్తారు. ఓకే, డబ్ల్యూఏపి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చివర నెంబర్ ఉంటుంది, ప్రతి ఇంజిన్ మీద ఏదో ఒక నెంబర్ ఉంటుంది, 4 కానీ 5 కానీ 7 కానీ. సో ఈ 7 అంటే ఏంటంటే ఆ ఇంజిన్ ఎంత పవర్ అనేది జనరేట్ చేయగలదో అది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి WAP5. ఇది కూడా సేమ్ అలాంటి ఇంజినే, కాకపోతే దీంట్లో హార్స్ పవర్ మారుతుంది. ఇది వచ్చేసి 5000 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. హార్స్ పవర్ అనేది మనం థౌజండ్స్లో కొలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి WAP4. ఈ ఇంజిన్ని చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అయితే చూసుంటారు. ఇది కూడా సేమ్ అలాగే, WAP అంటే తెలిసిందే. 4 వచ్చేసి దాని హార్స్ పవర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఇంజిన్ పేరు వచ్చేసి WAG9. సో WA అంటే మీకు తెలుసు, G అంటే గూడ్స్. ఈ ఇంజిన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువగా కనెక్ట్ చేస్తారు. అండ్ 9 వచ్చేసి దాని యొక్క హార్స్ పవర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఇంజిన్ నేమ్ వచ్చేసి WAG7. సో మీకు తెలిసిందే, G అంటే గూడ్స్ అని. ఓకే, దీని పేరు వచ్చేసి WAG12 అనమాట. ఇది మన ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్. ఎందుకు ఇది పవర్ఫుల్ ఇంజిన్ అంటే దీని యొక్క హార్స్ పవర్ అనేది చాలా ఎక్కువ. ప్లస్ ఇది ఈ ఒక్క ఇంజినే ఒక 2 to 3 గూడ్స్ని ఒకేసారి లాగేంత కెపాసిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి WAM4. WA అంటే తెలుసు, M అంటే ఇక్కడ మిక్స్డ్. అంటే ఇప్పుడు ఈ లోకోకి మనం ప్యాసింజర్ ట్రైన్ పెట్టచ్చు, గూడ్స్ ట్రైన్ పెట్టచ్చు అనమాట. ఈ ఇంజిన్స్ మనం చిన్నప్పుడైతే చూసి ఉంటాం. ఆ టైంలో గూడ్స్కి సపరేట్గా, ప్యాసింజర్కి సపరేట్గా ఉండేవి కాదు. ఎక్కువ WAM ఇంజిన్స్ అయితే వాడేవారు. ఈ టైంలో అంటారా ఇప్పుడు మనకి బోలెడన్ని ఇంజిన్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో ఈ ఇంజిన్స్ అనేవి మనకి కనుమరుగైపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇది మీ అందరికీ తెలిసిందే, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 180 km/h. దీనికి ఏంటంటే ఎదరొక ఇంజిన్ ఉంటుంది, వెనకాల ఒక ఇంజిన్ ఉంటుంది. సో దానివల్ల ఇది ఎక్కువ స్పీడ్ అనేది వెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి EMD లోకోమోటివ్ ఇంజిన్స్. ఇవి ఏంటంటే డీజిల్ ఇంజిన్స్ అనమాట. మనం ఇందాక WAP చూసాం, WAG చూసాం, అలాగే WDP, WDG అనమాట. కాకపోతే దీంట్లో ఏ బదులు డి వస్తుంది. డి అంటే డీజిల్ అనమాట. అంటే డీజిల్తో రన్ అయ్యే ఇంజిన్స్ అని అర్థం. దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంజిన్ వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్కి అటాచ్ చేస్తారు, రైట్ సైడ్ ఉన్న ఇంజిన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్కి అటాచ్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి WDM. అంటే తెలుసు కదా ఆల్రెడీ, M అంటే మిక్స్డ్. కాబట్టి దీన్ని ఆల్కో లోకోమోటివ్ అంటారు. ఈ లోకోమోటివ్ని బోత్ ప్యాసింజర్స్కే అలాగే గూడ్స్ ట్రైన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందాక లోకోమోటివ్స్ చూపించినప్పుడు పై రెండు వీటినేమో EMD లోకోమోటివ్స్ అన్నాం, కింద దాన్నేమో ఆల్కో లోకోమోటివ్స్ అన్నాం. అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకే, EMD అంటే ఎలక్ట్రోమోటివ్ డీజిల్ అని అర్థం. అండ్ ఆల్కో అంటే అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ తయారు చేసిందని అర్థం అనమాట. సో ఈ రెండు ఎలా పనిచేస్తాయి అంటే ఏంటయ్యి, EMD అండ్ ఆల్కో లోకోమోటివ్స్. సో దీంట్లో డీజిల్ యూస్ చేస్తారు కదా, ఆ డీజిల్ అనేది బర్న్ అయ్యి మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. ఆ మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుద్ది అనమాట. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి కదా, వాటికి సప్లై అవుద్ది అనమాట. సో దాని ద్వారా ఇంజిన్ అనేది రన్ అవుతుంది. మరి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇందాక చూపించినట్టుగానే పైన కాంటాక్ట్ వైర్స్ ఉంటాయి చూసాను, ఎలక్ట్రిక్ వైర్స్. సో దాని నుంచి ప్యాంటోగ్రాఫ్ అనేది ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. అది తీసుకొని అక్కడ తీసుకునేది ఏమి ఎనర్జీ, AC కరెంట్. దాన్ని ఇంజిన్ అనేది DC కరెంట్గా మార్చుకొని డైరెక్ట్ మోటార్స్కి పంపిస్తుంది అనమాట. సో దాని ద్వారా ఇంజిన్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షంటర్ లోకోమోటివ్స్. ఓకే, షంటర్ లోకోమోటివ్స్కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన విజయవాడ జంక్షన్ ఉంది కదా,
సో, విజయవాడ జంక్షన్‌కి కొన్ని ట్రైన్స్‌కి ఇంక అక్కడే స్టాపు. సో, ఈ ప్లాట్‌ఫామ్ మీద ఆగాక కొంసేపు ఉండి మళ్ళీ యార్డ్‌లోకి తీసుకెళ్ళిపోతాయి. సో, అక్కడ స్టేషన్ నుంచి యార్డ్‌కి మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కదా! మళ్ళీ యార్డ్ నుంచి స్టేషన్‌లోకి తీసుకొచ్చే లోకోమోటివ్స్‌ని షంటర్ లోకోమోటివ్స్ అంటారనమాట. సో, వీటికి సెపరేట్‌గా ఇంజిన్స్ ఉంటాయి. ఆ ఇంజిన్స్‌ని డబ్ల్యూడీఎస్ అంటారు. అంటే వైడ్ డీజిల్ షంటింగ్ లోకోమోటివ్స్ అనమాట. ఇదివరకు ఏంటంటే డబ్ల్యూడీఎస్ అని సెపరేట్‌గా లోకోమోటివ్స్ ఉండేయి. ఇప్పుడేంటంటే ఇంకా పాడైపోయిన ఆల్కో లోకోమోటివ్స్ వీటిల్ని ఏంటంటే షంటింగ్ లోకోమోటివ్స్‌లో చేసేస్తున్నారనమాట. ఇంకా సో, స్మాల్ డిస్టెన్స్ అనేది కవర్ చేయడానికి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డీజిల్ లోకోమోటివ్స్‌కి ఏమైంది? అవి ఎందుకు కనిపించట్లేదు అనేది చూద్దాం. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్ అనమాట. ఎందుకంటే ఒక డీజిల్ ఇంజిన్ అనేది రన్ అవ్వాలంటే సో మచ్ ఆఫ్ డీజిల్ అనేది అది కన్జ్యూమ్ చేస్తది. అది కన్జ్యూమ్ చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది బయటికి రిలీజ్ చేస్తది. సో, దీనివల్ల ఎన్విరాన్మెంట్ అనేది చాలా పొల్యూట్ అయిపోతుంది. ఇదొచ్చేసి ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసి దాని నుంచి వచ్చే సౌండ్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌తో పోల్చుకుంటే ఇది ఎక్కువ సౌండ్ అండ్ వైబ్రేషన్ ఇవి ఎక్కువుంటాయి. ఇది చిన్న రీజనే అనుకోండి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ అనమాట. ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ డీజిల్ అనేది బర్న్‌ట్ అయినప్పుడు సో మచ్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో, దానివల్ల లోకో పైలట్‌కి కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. తక్కువ తక్కువ దూరాలంటే ఓకే. కానీ మరీ ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు లోకో పైలట్‌కి కూడా కొంచెం బాగా హీట్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తాడు. సో, ఇదొక రీజన్. సో, నెక్స్ట్ వచ్చేసి దాని పికప్ అనమాట. ఇప్పుడు మన ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌తో పోల్చుకుంటే అది కొంచెం స్పీడ్ పికప్ అవ్వాలంటే కొంచెం టైం పడద్దనమాట. మామూలుగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అనేది ఎంత టైంలో అయిపోద్ది. సో, డీజిల్ లోకోమోటివ్స్ అనేది పికప్ అందుకోవాలంటే కొంచెం టైం పడద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి డీజిల్ చార్జెస్ అనమాట. ఎందుకంటే అది లార్జ్ అమౌంట్ ఆఫ్ డీజిల్ అనేది తీసుకుంటది. సో, ఎక్కువ లోకోమోటివ్స్ అవ్వే కొద్దీ మనకి డీజిల్ ఖర్చు అనేది పెరుగుద్ది. కంపేర్ టు ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్. మనకి కరెంట్ కన్నా డీజిల్ అనేది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి సో, అందుకు మనకు డీజిల్ లోకోమోటివ్స్ అని కనబడట్లేదు. కొన్ని కొన్ని స్టేట్స్‌లో అయితే కనబడుతున్నాయి గానీ, మన ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ. సో, మాక్సిమం అన్నీ లైన్స్ అనేవి ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయినాయి. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే డీజిల్ లోకోమోటివ్స్ అనేవి పనిచేస్తున్నాయి. సో, ఇవి ఫ్యూచర్‌లో ఉంటాయో లేవో కూడా మనకు తెలీవు. సో, డీజిల్ లోకోమోటివ్స్ ఎందుకు కనుమరుగైపోయినాయి అంటే నాకు తెలిసిన కారణాలైతే ఇవి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా మీకు తప్పుగా అనిపిస్తే దాన్ని కామెంట్ చేయండి. సో, ఇదేంటంటే నాకు తెలిసినవి అనాలిసిస్ చేసి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాను. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్‌లో తెలియజేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.